హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇలాంటి సాఫ్ట్ చపాతీ, ఆలు, బఠానీ కుర్మా చేసుకోవాలని ఉందా? అయితే వెంటనే వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. బఠానీ, ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద టమాటా, తెల్లగడ్డలు, అల్లం, కొత్తిమీర, ఆనియన్ పెద్ద సైజ్ అండి. ఇది మన మసాలా దినుసులు, కరివేపాకు. ఇప్పుడు మసాలా మిక్సీలో వేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటా, తెల్లగడ్డలు, కొత్తిమీర, అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి తిప్పుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఇంకా మెదగలేదంటే మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే మన కూర బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట మసాలా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత నేనైతే గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక చిన్న హాఫ్ కప్ ఆయిల్ పడుతుంది. ఫస్ట్ అయితే ప్యాన్ వేడైపోయింది, నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు, కరివేపాకు వేసుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, బఠానీ, ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్లో పచ్చిదనం పోయే వరకు ఆలు, బఠానీని బాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియా పొడి, సో మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక బఠానీలు, ఆలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. 3 విజిల్స్ సరిపోతుంది. ఫుల్ ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా కూర కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో మనకి కూర రెడీ అయిపోయింది అన్నమాట. బఠానీ, ఆలు కుర్మా రెడీ. ఇప్పుడు నేను చపాతీ తయారు చేసుకుంటున్నాను. ప్యాన్ వేడైపోయింది. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా నేను ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసి ఆయిల్ వేసి రుద్దుకుంటాను. నేను నార్మల్గా చాలా సాఫ్ట్గా లేయర్స్గా బాగుంటుంది చపాతీ. మీరు కూడా అలాగే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చేస్తున్న విధానం, నేను ఎప్పుడు ఇంట్లో చపాతీ ప్రిపేర్ చేసిన ఈ విధంగానే చేస్తానన్నమాట. సో ఇలా చేసుకుంటే మాడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట చపాతీ. 2 వైపులా తిప్పుకుంటూ కరెక్ట్గా కాలే విధంగా చూసుకోవాలి. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇక నాకు సాఫ్ట్ చపాతీ రెడీ అయిపోయింది అనమాట.
ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా టేస్ట్ చేద్దాం. సో చూసారా, సాఫ్ట్ చపాతీ కుర్మా యమ్మీగా ఉంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.